సాంబశివపేట ప్రభుత్వ మహిళా కళాశాల ఆవరణలో అహల్య చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, డాక్టర్ శనక్కాయల రాజకుమారి దంపతులచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి శనక్కాయల అరుణ పేరున 25 లక్షల రూపాయల వ్యయంతో 3 తరగతి గదుల్ని నిర్మించి తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విఆర్ జోష్ణ కుమారి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొని మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 విధానం ద్వారా సంక్షేమం, అభివృద్ధి అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఖచ్చితంగా నజీర్ భాయ్ గెలవాలని మేమందరం కష్టపడుతున్నాం. అప్పుడు నా కాలు ఇరిగింది, అయినా మేము కష్టపడుతున్నాం. సో కష్టపడుతూ రేపు పగులు కష్టపడుతున్నాం, అర్ధరాత్రి కష్టపడుతున్నాం. చివరికి ఎలక్షన్ డేట్ వచ్చింది, ప్రచారం బాగా చేసాం, ఓట్లు బాగా అయినాయి. నజీర్ భాయ్ టెన్షన్ పడుతూ ఉండేవాడు, ఏమవుద్ది డాక్టర్ గారు, ఏమవుతుంది పై మీరు గెలుస్తారు ఖచ్చితంగా. రాష్ట్రం నేను చెప్తాను కానీ గుంటూరు ఈస్ట్లో మాత్రం నజీర్ భాయ్ ఖచ్చితంగా గెలుస్తారని చెప్తున్నాడు. అలా మా ఇద్దరి సంబంధం అట్లా ఉండేది. ఆయన ఎప్పుడు అడిగినా సరే వెంటనే హాజరయ్యి ఆయనకి ఏ అవసరం ఉన్నా కూడా తీరుస్తూ ఉండేవాడు. ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు కూడా మేము వెళ్ళి ఆ ఎలక్షన్ కౌంటింగ్ ఖచ్చితంగా చేసి గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ నజీర్ గారిది మాది. ఆయన చెప్పారు, డాక్టర్ గారు మీరు కూడా నాతో ఉండాలి, ఈ ఉమెన్స్ కాలేజ్లో మనం చూద్దాం ఎట్లా ఉందో. చాలా మంది మహిళలు ఇక్కడ చదువుకున్నారు, స్టూడెంట్స్ మహిళలు. అంటే ఫస్ట్ మే ఇతర వేసిన రౌండ్స్ మహిళా ఉమెన్స్ కాలేజ్. ఆ రోజు నజీర్ గారికి ఏదైతే చెప్పారో టాయిలెట్స్ బాగాలేదని, ఆయన ఒక పట్టుదల దీక్షతో ఉన్న మనిషి వెంటనే వాటిని పూర్తి చేశారు. మన ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్స్కి టాయిలెట్స్ కట్టే. ఒకరోజు మా తాతగారు వచ్చారు మా అమ్మని కలవడానికి. అరుణ ఎక్కడ ఉందని అడిగారు. ఏ అరుణ అని అడిగితే తోట అరుణ అంటే దిస్ అరుణ అనేవాడు. అంటే 24 గంటలు చదువుతున్నాడు మా అమ్మ. పట్టుదలగా చదివి అప్పుడు మార్క్స్ సాధించుకొని ఫస్ట్ క్లాస్లో మా మదర్ పాస్ అయ్యారు. అక్కడి నుంచి డాక్టర్ కుటుంబంలో డాక్టర్ అయ్యి తర్వాత ప్రజలకి సేవ చేశారు. మా నాన్నగారు మా అమ్మ ఇద్దరు చేస్తూ ఉండేవాళ్ళు. మా నాన్నగారి పని ఏంటంటే అంత అయినంత బిల్లు వేసేవాళ్ళు, 400 రూపాయలు అయింది దీపం. వాళ్ళు నిదానంగా మా దగ్గరికి వచ్చేవాళ్ళు, నేను కట్టలేను మేడం అని. చాలా ధైర్యం అని చెప్పేది మా అమ్మ. మా అమ్మ ముస్లిమ్స్ ఎక్కువ వచ్చేవాడు, డైరెక్ట్ అని చెప్పి మా అమ్మ బ్యాగ్లోంచి వెనక నుంచి పంపించి ఇంకొక అకౌంటర్ తోటి ఆ డబ్బులు అట్టించి డాక్టర్ గారు కట్టండి అయ్యా అనేది. అంత మంచి మనసు మా అమ్మ. ఎవరైనా డబ్బులే, ధర్మం ధర్మమే, దానం దానమే. అట్లా మా నాన్నగారికి తక్కువ చేసేది కాదు, పేషెంట్లు కూడా ఆనందంగా పంపించారు. ప్రతి ఒక్కరు కడుపు చూసేది, ప్రతి ఒక్కరు ఆనందం చూసేది. ధర్మం ఎప్పుడు తప్పేది కాదు. కాబట్టి అలాంటి వారు పేరు పెడితే స్టూడెంట్స్ అందరూ కూడా ప్రేరితమయ్యి దాన్ని చూసి ఓకే మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. మా ఇద్దరు, నేను మా అన్న ఇద్దరం డాక్టర్స్. అక్కడ ఒక ఎంబ్లం ఉంటుంది, అక్కడ గీతలు ఉన్నాయి ఎంబ్లం మీద. ఎన్ని గీతలు ఉన్నాయో అంతమంది డాక్టర్స్ మా ఫ్యామిలీలో, దాదాపు 35 మెంబర్ డాక్టర్స్ అన్ని ఫీల్డ్స్లో ఉన్నాం. కనుక ఈ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి రేపు మీరు చక్కటి కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాల, బాలికల పాఠశాలలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముందుగా ప్రిన్సిపల్ జోష్ణ మేడం గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు కార్యక్రమానికి కర్త క్రియాకర్మ అయినటువంటి పెద్దలు అనొచ్చు, ఈరోజు బర్త్డే బేబీ కూడా అనొచ్చు, డాక్టర్ అరుణ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకున్నటువంటి సోదరులు, నాకు అత్యంత ఆప్తులు డాక్టర్ ఉమాశంకర్ గారికి, వారి తండ్రి గారు అయినటువంటి గౌరీశంకర్ గారికి, అలాగే రాజకుమారి గారికి, నరేంద్ర గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి విజయశ్రీ గారికి, ముందున్నటువంటి స్టూడెంట్స్కి, అలాగే టీచర్స్ అందరికి కూడా, లెక్చరర్స్ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఇఫ్ యూ ప్లాన్ ఫర్ 1 ఇయర్, మీరు ఏం చేయాలి, ఒక సంవత్సరం కోసం అయితే ఒక రైస్ బౌల్లో రైస్ బ్యాగ్ తీసుకోవాలి. మీరు ఒక 10 సంవత్సరాలు ప్లాన్ చేయాలంటే ఒక మొక్కను నాటాలి. 100 సంవత్సరాలు ప్లాన్ చేయాలంటే చదివించాలి.
ఆ చదువు చెప్పడానికి ఒక మంచి సంకల్పంతో ముందుకొచ్చి క్లాస్ రూమ్స్ కట్టినటువంటి అరుణ గారికి, ఉమాశంకర్ గారికి, అలాగే వారి కుటుంబానికి హృదయపూర్వకంగా మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తాం. ఇందాకే నరేంద్ర గారు చెప్పినటువంటి విధంగా కష్టపడి చదివి పైకి వచ్చిన తర్వాత తన ప్రొఫెషన్లో కూడా ఒక మంచి డాక్టర్గా సొసైటీలో ఉన్నటువంటి మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్స్లో తను కూడా ఒకటిగా నిరూపించుకున్నటువంటి డాక్టర్ అరుణ గారు. తర్వాత పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత తను మొదటి ఎమ్మెల్యే అయినటువంటి మొదటి సందర్భంలోనే మంత్రిగా అవ్వడం కూడా జరిగింది. ఆమె జీవితం అంతా కూడా ఒక రికార్డ్. చదువుకునేటువంటి వయసు దగ్గర నుండి టిల్ నౌ 75 సంవత్సరాలు వచ్చిన షీ ఈజ్ వెరీ వెరీ యాక్టివ్. మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో పాటు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఎక్కడ అలుపు లేకుండా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వాళ్ళు నిజంగా ఇన్స్పైరింగ్ ఎవరు ఉన్నారంటే తప్పకుండా డాక్టర్ అరుణ గారిని మేము అందరం కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా అనేక సందర్భాలు వస్తాయి. వచ్చినటువంటి ప్రతి ఒక్క అకేషన్ ని కూడా సందర్భాన్ని కూడా రాణించడం అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. దానిలో నేను అనేక విషయాలు చూస్తూ ఉంటా. చాలా తక్కువ